యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనందరం కూడా 2021 నూతన సంవత్సరంలో ప్రవేశించాము. దేవుడి అట్టి కృపను మనందరికీ అనుగ్రహించినందుకు దేవునికి నా వేల వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి క్రిస్మస్ తర్వాత 2వ ఆదివారంలోకి మనం ప్రవేశించాం. దానికి సంబంధించిన పాఠాలు, ఇవ్వబడిన పాఠాలు యెషయా గ్రంథము 42 1 నుంచి 9 వచనాల వరకు, రోమపత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 22 వరకు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 వచనం నుంచి 12 వచనాల వరకు మనం ధ్యానించుకోవాల్సిన విషయాలు. అయితే ఈ మీతో నేను అన్నట్లుగా ఈ 2021లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము కీర్తనలు 91 7వ వచనంలో, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని ఈ 2021 సంవత్సరంలో దేవుడు నాకు వాగ్దానం అనేది ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన వాగ్దానాలందు మనం నమ్మకం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని మనం స్వతంత్రించుకుంటామండి. అంటే ఒక వాగ్దానం ఆయన ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ఒక కమాండ్ కూడా ఆయన ఇస్తాడు. అంటే నువ్వు ఏ విధంగా ఉంటే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుందని. ఇక్కడ 91వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. అంటే ఇప్పుడు ఈ వాగ్దానం బట్టి నేను ఏం చేయాలి? ఆయన చాటును నేను విశ్రమించాలి, ఆయన నీడలో నేను నివసించాలి. అప్పుడు మాత్రమే నేను ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అంతేనండి. ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దేవుడిచ్చిన కొన్ని కమాండ్స్ అనేవి మనము వాటిని నెరవేర్చగలిగి ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో ఆ వాగ్దానాలు అనేవి దేవుడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడే ఉన్నాడు. ఇక ఈ పాఠాల విషయానికి వస్తే గనక, యెషయా గ్రంథంలో దేవుడు, యెహోవా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇక్కడ ఆయన మహిమను ఎవరికి కూడా ఆయన ఇచ్చే దేవుడు కాదంట. ఎందుకంటే ఆయనకు రావాల్సిన స్తోత్రముల విగ్రహములకు ఆయన చెందనివ్వడు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు ఆయన? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. 42వ యెషయా 42వ అధ్యాయం 1వ వచనం. అంటే ఇక్కడ ఆయన ఏర్పరచుకొనిన సేవకుని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో చూస్తే యేసుక్రీస్తు వారి పుట్టుక. ఇక్కడ యెషయా వ్రాసిన గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే 42వ అధ్యాయము, మునుపటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. పుట్టక మునిపే క్రొత్త సంగతులు అంటే జరగబోయే సంగతులు నేను మీకు తెలియజేస్తున్నానని యెహోవా దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పుట్టక మునిపే అని ఇక్కడ ప్రస్తావించాడు. ఎవరు పుట్టక మునుపు, ఏది పుట్టక మునుపు అని మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ఈ సంగతులన్నీ కూడా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ఒక సేవకునిగా, ఒక ఆయన ప్రాణమునకు ప్రియుడిగా ఆయన ఏర్పరచుకున్నాడు. అతని యందు ఆయన ఆత్మను ఉంచాడంట దేవుడు. ఆయన ఎలాంటి వాడో ఇక్కడ వర్ణిస్తున్నాడండి. ఆయన అన్యజనులకు న్యాయం కనపరచును. ఆయన అన్యజనులకు ఏం చేస్తాడంట? న్యాయాన్ని చేసే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినపడనీయడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు, అతడు సత్యంను అనుసరించి న్యాయము కనపరచును. అతడు ఎలాంటి వాడంటే సత్యాన్ని అనుసరించి న్యాయాన్ని కనపరిచే దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఇక్కడ ఆయనకున్న అంటే ఇలాంటి లక్షణాలున్న ఒక సేవకుడిని అంటే యేసుక్రీస్తు వారిని ఆయన అన్యజనులకి న్యాయము కనపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఇక్కడ భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ప్రతి ఒక్క దేశము, ప్రతి ఒక్క ద్వీపము కూడా, ప్రతి ఒక్క ప్రాంతము కూడా ఆయన బోధ కొరకు కనిపెడతా ఉంటాయంట. యేసుక్రీస్తు వారి బోధ కొరకు మనం క్రొత్త నిబంధనలో చూసినట్లయితే కనుక ఆయన బోధ వినాలని
చాలా ప్రాంతాల నుంచి, చాలా దేశాల నుంచి చాలామంది ప్రజలు వచ్చి ఆయన బోధలు వింటూ ఉండేవారు. ఇది ప్రవచనాత్మకంగా యెషయా భక్తుడు రాస్తూ ఉన్నాడండి. ఇక్కడ ఇంకొక మాట 5వ వచనంలో నేను చదువుతానండి. అంటే ఇదంతా కూడా మీకు అర్థం అవ్వడం కోసం నేను చదవడం అనేది జరుగుతుంది. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో సమస్తాన్ని పుట్టించి దాని మీదనున్న జనములకు ప్రాణమునిచ్చి దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న అని ఇన్ని క్వాలిటీస్ దేవుడైన యెహోవాలో ఉన్నాయన్నమాట. దేవుడైన యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే ఆయన గురించి ఈయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమని? 6వ వచనం నుంచి మనం చదివినట్లయితే కనుక, గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఆయన కొన్ని బాధ్యతలు, కొన్ని విధులు అనేవి అప్పగిస్తా ఉన్నాడండి దేవుడైన యెహోవా. ఏంటి ఆ బాధ్యతలు, ఆ విధులని మనం ఇక్కడ కనుక పరిశీలించినట్లయితే, గ్రుడ్డివారి కనులు తెరవడానికి అంటే ఆత్మీయంగా గ్రుడ్డితనం ఉంటుంది, శారీరకమైన గ్రుడ్డితనం కూడా ఉంటుంది. అలాగే ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే యేసుక్రీస్తు వారు శారీరకంగా చాలామంది గ్రుడ్డి వారిని, చూపులేని వారిని కూడా స్వస్థపరిచినట్లు, చూపించినట్లు మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. అదే ఆత్మీయ గ్రుడ్డితనం అంటే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకొని అంధకారమైన స్థితిలో ఉన్న ప్రజల్ని ఆయన వారికి ఉన్న గ్రుడ్డితనాన్ని కూడా ఆయన బోధల ద్వారా, ఆయన ఉపమానాల ద్వారా వారిలో ఉన్న గ్రుడ్డితనాన్ని తీసివేసి వారికి నిజమైన దేవుణ్ణి చూసే ఆ నేత్రాలు వాళ్ళలో తెరుచుకోవడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నేను పంపబోతున్నానని చెప్పి దేవుడైన యెహోవా మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడండి. తర్వాత బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకు, బంధింపబడిన వారు ఎవరైతే చెరసాల్లో బంధింపబడిన వారు ఉంటారో వారిని ఆ బందీ గృహంలోంచి విడిపించడానికి కూడా ఆయనకు ఒక విధిగా యెహోవా దేవుడు నియమించాడండి. అంటే ఇక్కడ మనం క్రొత్త నిబంధనలో చూసినట్లయితే అపొస్తలులు వాళ్ళు దేవుని బోధ విషయంలో, ఈ కట్టడాల విషయంలో వారు చాలా అంటే దేవుడు అంటే భయభక్తులు కలిగి వారు ఉండేవారు. అలాంటి వీరు సహించలేని వారు కొంతమంది ఏం చేశారంటే వారిని తీసుకెళ్లి సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు ఇలాంటి వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళని చెరసాలలో వేసినప్పుడు ఒక దేవుని దూత వచ్చి వారిని విడిపించడం అనేది జరిగింది. చెరసాల తలుపులు మూయబడి ఉంటాయి, కావలి వారు బయట ఉంటారు. కానీ వీళ్ళని దేవుని దూత ఒక అద్భుతకరమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో తీసుకెళ్ళి దేవాలయంలో మీరు ఇక్కడ ఉండి దేవుణ్ణి స్తుతించండి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంటే అసలు ఏమీ తలుపులు తెరుచుకోకుండానే, కావలి వారికి కూడా ఏమీ తెలియకుండానే ఆ చెరసాలలోంచి రప్పించగల సమర్థుడండి మన దేవుడు. అపొస్తలులను అలాగే రప్పించాడు. అలాగే పౌలు శీలలో చెరసాలలో ఉన్నప్పుడు వారి పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల బ్రదలైపోయిందంట. అంటే చెరసాల భూకంపం వచ్చినట్టు ఆ చెరసాల మొత్తం కదిలిపోయింది, పునాదులు కదిలిపోయినాయి. అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చెరసాలలో ఉన్నవారు ఒకవేళ వారు నీతిమంతులైతే వారిని విడిపించగల సమర్థుడు. వారి మొరను ఆలకించి వారిని ఆ బందీ గృహంలోంచి విడిపించగల సమర్థుడు. ఇప్పుడు పాత నిబంధనలో కూడా చూసినట్లయితే యోసేపు తన చేయని నేరానికి తను తీసుకువెళ్ళి బందీ గృహంలో ఉంచుతారు, చెరసాలలో ఉంచుతారు. ఉంచినప్పటికీ కూడా దేవుడు ఆ చెరసాలలోనే తన జీవితం అనేది ముగిసిపోవడానికి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే యోసేపుని ఆ చెరసాలలోంచి తప్పించి తను ఎక్కడైతే అవమానపరచబడి, ఎక్కడైతే నిందలు మోపబడి చెరసాలలో ఉంచబడి ఉన్నాడో ఆ దేశానికే అతను ప్రధానమంత్రిగా దేవుడు నియమించాడండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అంటే ఒక చెరసాలలో ఉన్న ఒక ఖైదీని తీసుకెళ్ళి ఒక దేశ ప్రధానిగా చేశాడు మన దేవుడు. అంటే యోసేపు చాలా నీతిమంతుడు, పరిశుద్ధత కలిగిన వాడు, ఎలాంటి పాపం ఎరగినవాడు.
ఈ బైబిల్ అంతట్లో చూస్తే కనుక యోసేపు అంత పరిశుద్ధత కలిగిన వ్యక్తి మనకి ఎవరు కూడా కనపడరు. దావీదు కానీ, సొలొమోను కానీ, సంసోను కానీ, ఎవరిని కొంతమంది భక్తుల జీవితాలు తీసుకుంటే ఎవరో ఒకరు ఏదో ఒక అంటే మానవ మాతృలు కాబట్టి ఏదో ఒక తప్పు చేసి భగవంతుడిని ఆయాసపెట్టిన వారే చాలామంది. కానీ యోసేపు అయితే మాత్రం చాలా నీతిమంతుడు, చాలా భక్తిపరుడు, యథార్థవర్తనుడు. తనకి ఎన్ని అవకాశాలు తను ఇహలోక సంబంధంగా ఎన్ని రకాల భోగభాగ్యాలు అనుభవించడానికి తనకు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ తను వదిలిపెట్టి ఆ నీతిని, యథార్థతను, భక్తిని తను వదిలిపెట్టడం అనేది జరగలేదు. అది దేవుడు దృష్టించాడు. ఆ లక్షణాలు దేవుడు దృష్టించాడు కాబట్టి యోసేపు అంటే దేవునికి చాలా ఇష్టం అన్నమాట. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాంతం కానీ, ఆ ఇల్లు కానీ, ఆ ప్రదేశం కానీ దేవుడు దీవించాడంట. ఎందుకంటే యోసేపుకి యెహోవా తోడై ఉన్నాడు కాబట్టి. అలాగే ఒకసారి మనం ఆలోచించినట్లయితే, అంటే నేను ఈ పొలిటికల్గా చెప్తున్నానని కాదు కానీ ఇది నిజంగా ప్రూవ్ అయిన విషయం, మనందరికీ కూడా యావత్ భారత ప్రపంచానికి మొత్తం లోకానికి మొత్తం తెలిసిన విషయమే. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతకాలం జైల్లో ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా కొన్ని శ్రమలు, కొన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడా తనలో యథార్థత, నీతిమత్వం అనేది దేవుడు చూచాడు కాబట్టి ఆ బందీ గృహంలోంచి, ఆ చెరసాలలోంచి రప్పించి మన దేశానికి ముఖ్యమంత్రిగా, ఒక అధికారిగా చేయడం అనేది జరిగింది. తర్వాత ఆయన చెరసాలలో ఉన్న ఇబ్బందులు, ఆ బాధ, ఆ పెయిన్ తెలుసు కాబట్టి ఒక కుటుంబానికి, తన కుటుంబానికి తను దూరంగా ఉండటం వల్ల తను ఎంత బాధపడ్డాడో అవన్నీ తెలుసు కాబట్టి మన కొంతమంది మహిళా ఖైదీలను కూడా మరి ఆ బందీ గృహంలోంచి, ఆ చెరసాల నుంచి విడిచిపెట్టడం అనేది జరిగింది. ఒకవేళ వాళ్ళ దేవుణ్ణి వేడుకున్నారేమో ఆ ఖైదీలందరూ కూడా, ప్రభువా మమ్మల్ని చెరసాల నుంచి తప్పించండి. వారి మొరని దేవుడు విన్నాడండి. అప్పుడు జరగడమే కాదండి, ఇప్పుడు కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ మనం ఏంటంటే ఎప్పుడు కూడా మన కన్నులకు ఒక గ్రుడ్డితనం, ఆత్మీయ గ్రుడ్డితనం అనేది మనం కూడా కలిగి ఉన్నాం. ఈ జరుగుతున్న సంఘటనలు, మన జీవితంలో జరుగుతున్న అద్భుతాలు కూడా మనం గ్రహించలేని స్థితిలో ఉన్నామండి. ఆ ఆత్మీయ గ్రుడ్డితనం అనేది మనలోంచి మనం తీసివేయాలి. మనం తేటగా ప్రతిదాన్ని కూడా చూడగలిగి ఉండాలి. దేవుడు కూడా పైనుంచి ప్రతీదీ చూస్తాడంటే ఆయన తేటగా ఆయనకి కనపడుతుంది. ఈ ప్రపంచం, ఈ యావత్ ప్రపంచం, ఈ విశ్వం మొత్తం కూడా. అయితే ఇక్కడ బంధింపబడిన వారిని చెరసాలలో నుంచి వెలుపలికి తేవడానికి, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఇక్కడ ఇంకా ఈయన బాధ్యతలు ఏంటంటే చీకటి అంటే ఏంటి? పాపానికి సాదృశ్యం. చీకట్లో, పాపంలో ఎవరైతే ఉంటా ఉన్నారో, ఎవరైతే నశించిపోతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ బందీ గృహం, పాపం అనే బందీ గృహంలో నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన ఏం చేశాడంట? నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాను అని చెప్పి యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం అనేది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందండి. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అవునండి, మన దేవుడు ఒక వెలుగుగా ఈ లోకానికి రావడం అనేది జరిగింది. చీకట్లో ఉన్న ప్రజల్ని, అంధకారంలో ఉన్న ప్రజల్ని, ఈ పాప జీవితాల్లో ఏమాత్రము కూడా వెలుగు లేకుండా తమ జీవితాలని దేవుని కోసం అర్పించకుండా అజ్ఞానంలో మగ్గిపోతున్న వారిని, ప్రతి ఒక్కరిని కూడా వెలుగుమయం చేయడానికి, ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా వెలుగుమయం చేయడానికి ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగింది. అది ఇక్కడ మనకి ఆయన పుట్టక మునిపే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా మనకి యేసుక్రీస్తు వారి గురించి, ఆయన ఎందుకు ఈయన దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడైన యెహోవా ఆయన మహిమని ఎవరికి కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఇక్కడ నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. విగ్రహములు మాట్లాడవు, కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, వాటికి ఏ రకమైన మహిమలు లేవు, ఏ రకమైన శక్తులు లేవు. జీవము గల దేవుడు, భయంకరుడైన మహాదేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మాత్రమే ఏ క్రియ చేయాలన్నా, ఏ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయాలన్నా ఆయన మాత్రమే చేయగలడు. కాబట్టి ఆయన్నే ఇక్కడ ఈ దేవుడైన యెహోవా మహిమని యేసుక్రీస్తు వారికి ఇచ్చినట్లుగా మనం తర్వాత క్రొత్త నిబంధనలో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ రోమపత్రికలో మనం చూద్దామండి.
రోమపత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 22 వచనాల వరకు అని మీకు చెప్పాను. అయితే మనకి సమయాన్ని బట్టి నేను ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక్కడ 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమనుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. నిజంగా అదే ఇవన్నీ కూడా, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనుషుల్లో ఉంటా ఉన్నాయి. కలికాలము ఎవరిలో కూడా కనికరం అనేది ఉండదు అని జనాలు అందరూ అనుకోవడానికి కూడా ఇది సరిగ్గా చెల్లుతుందండి ఈ వాక్యం అనేది. ఎందుకంటే దేవుడు పైనుంచి చూచినప్పుడు ఆయనకి నీతిమంతులు అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడలేదంట. ఒక్క నీతిమంతుని కూడా ఆయన కనుగొనలేకపోయాడు. ఎందుకంటే మనుషులందరూ ఏదో ఒక పాపం, ఏదో ఒక దోషము వారిలో కలిగి ఉండటం అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక నోటి మాట ద్వారా కానీ, ఒక కంటి చూపు ద్వారా కానీ, ఒక మనం చేసే క్రియలను బట్టి కానీ, మనం ఎదుటివారికి చేసే పనులను బట్టి కానీ, వీటన్నిటిలో ఏదో ఒక దోషము, ఏదో ఒక పాపం అనేది దేవుడు కనుగొంటున్నాడు. కాబట్టి ఆయన దృష్టిలో నీతిమంతులు ఎవ్వరూ కూడా ఆయనకు కనపడట్లేదంట. అంటే దేవుడు ఎంత వేదన చెంది ఉంటాడో కదా, నీతిమంతులుగా నేను వీళ్ళందరినీ చేయాలని వచ్చాను కానీ ఒక్క నీతిమంతుడు కూడా నాకు కనపడట్లేదని దేవుడు చాలా సంతాపం చెంది ఉంటాడు. ఇక్కడ అందరూ కూడా త్రోవ తప్పారంటండి. అందరూ కూడా త్రోవ తప్పారు, ప్రతి ఒక్కరూ త్రోవ తప్పారు. అవునండి, మనం మనుషులం కాబట్టి ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సంఘటనలో మనము అంటే కొన్ని మనం కంట్రోల్ చేసుకోలేము. మన కోపం కానీ, లేదంటే మన మాట కానీ, మన ప్రవర్తన కానీ, అది మనం దాని మీద కంట్రోల్ కోల్పోతూ ఉంటాం అన్నమాట. మనం మనుషులం కాబట్టి అవన్నీ కూడా మనం కంట్రోల్కి తెచ్చుకోగలిగినప్పుడే నేను మీకు చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారిలో కొన్ని ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడం అనేవి ఆయనలో లేవు కాబట్టి ఆయన పరిశుద్ధుడయ్యాడు, అతి పరిశుద్ధుడయ్యాడు. కానీ మానవులమైన మనలో ఇవి ఉన్నాయి. వీటినే మనం విడిచిపెట్టగలిగి ఉండాలి. అప్పుడు మనం నీతిమంతుల జాబితాలో మనం చేరతాం. ఇక్కడ అదే అంటున్నాడు, మేలు చేయవారు లేరు, ఒక్కడైనా కూడా లేడండి. నిజంగా ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తే మేలు చేసే ప్రజలు ఎవరో కూడా కనపడట్లేదు. పక్క వాళ్ళకి సహాయం వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటేనే సహాయం చేయడానికి చాలా భయపడిపోతున్నారు. ఎవరికన్నా ఒక కరోనా కానీ, ఒక వ్యాధి కానీ వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి కూడా భయం. ఎందుకంటే ఆ వ్యాధి వాళ్ళకి వస్తుందేమో అని భయం. అందులో కూడా కొంత వాస్తవికత లేకపోలేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది అయితే అవేమీ పట్టించుకోకుండా కేవలం దేవుని మీద భారం వేసి మనం వీళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళకి హెల్ప్ చేయాలి, వీళ్ళని ఏ విధంగానైనా ఇందులోంచి తీసుకొని రావాలి అని చెప్పి మేలు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే దేవుని దృష్టిలో ఏమంటున్నాడంటే, ప్రతి ఒక్క మనిషిలో కూడా ఏదో ఒక విషయంలో మనిషి తప్పిపోతూ ఉన్నాడు. అది ఆయన సంతాపం చెందే విషయం అదండి. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ చాలా రకాలైన కొన్ని లక్షణాలు అంటే వారికి ఉంటాయి, ఈ నీతిమత్వం లేని వారికి ఉంటాయి అని చెప్పి ఇక్కడ దేవుడి దైవ గ్రంథంలో రాశాడు. కానీ ఇవి మనం ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు మనం వీటి గురించి మాట్లాడుకుందాము. రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో కనుక మనం చూస్తే, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అసలు పాపం అంటే ఏంటి? అంతే కదా మరి. పాపం అంటే ఏమీ తెలియకుండా ఆ క్రియలు చేయకూడదన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది? ఆ క్రియలు అనేవి ఏవైతే మెన్షన్ చేయబడతాయో అవి మనం చేయకూడదు. అది తెలియబడాలి కదా మనకి. ఏ క్రియలు మనం చేయకూడదు, ఏ క్రియలు మనం చేస్తే మనం నీతిమంతులు అవుతామని. అది ధర్మశాస్త్రం వలన మనకు తెలియబడుతుందంట. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుతుంది. అంటే ధర్మశాస్త్రంలో, మోషే ధర్మశాస్త్రంలో దేవుడు బోధించినట్టు మోషేకి కొన్ని మీరు ఎలా చేయండి, ఇశ్రాయేలీయులకు బోధిస్తాడు. మీరు ఈ విషయాల్లో ఎలా చేయండి, ఈ విషయాల్లో మీరు ఎలా చేయొద్దు, ఈ విషయాల్లో మీరు ఎలా ఉండండి, ఈ విషయాల్లో మీరు ఎలా ఉండొద్దు అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే
కొన్ని విషయాల్లో లోబడినప్పటికీ చాలా విషయాల్లో మోషే మీద దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు. అదే పాపం అంటే అదేనండి. దేవుడు ఏదైతే మనకి చెయ్యొద్దని అంటాడో దాన్ని చేయడమే పాపం. ఏదైతే చేయమంటాడో అది చేయడం నీతిమత్వం. ఇక్కడ ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే కమాండ్మెంట్స్ మనకి ఇచ్చాడో, ఏవైతే ఆజ్ఞలు మనకి ఇచ్చాడో వాటిని మనము అతిక్రమించినప్పుడు, అంటే ఆ ఆజ్ఞలు చేయకుండా అతిక్రమించినప్పుడు అదే పాపం కింద లెక్క వస్తుంది. కాబట్టి ఇక్కడ పాపం అంటే ఏంటో అనేది మనకి ఈ ధర్మశాస్త్రం లేకపోతే ఏది పాపం. ఇక్కడ ధర్మశాస్త్రంలో అబద్ధం ఆడొద్దు అని ఉంటుంది, అది మనకి తెలీదు. మనం అబద్ధం ఆడామనుకోండి, అది పాపం కిందనే లెక్క వస్తుంది కదా. కాబట్టి ధర్మశాస్త్రం మనకి చెప్తుంది అబద్ధం ఆడొద్దు, దొంగిలవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇలా కొన్ని కమాండ్మెంట్స్ అనేవి మనకు ఉంటా ఉన్నాయి. 10 ఆజ్ఞలు మెయిన్ మనకి 10 ఆజ్ఞలు. తర్వాత ఈ ధర్మశాస్త్రంలో అనేది కొట్టివేయబడిన తర్వాత నూతన నిబంధనలో దేవుడు ఆ 10 ఆజ్ఞల్ని సింప్లిఫై చేశాడు. ఏ విధంగా అంటే 2 ఆజ్ఞల కిందనే చేశాడు. 10 ఆజ్ఞల్లో ఉన్న సారాంశం మొత్తం 2 ఆజ్ఞల్లో వచ్చేస్తుంది మనకి. అదేంటంటే మొదటిది, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి, నీవు సేవించాలి, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో నీవు ఆయన్ని సేవించాలి. అది మొదటి ఆజ్ఞ. అంటే దేవుడికి నువ్వు ప్రయారిటీ, ప్రథమ స్థానం అనేది ఇవ్వాలి ఏ విషయంలో అయినా సరే. రెండవది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను, నీ శరీరాన్ని, నీ ఇంటిని, నీ భర్తని, నీ బిడ్డల్ని నీవు ఎలా అయితే ప్రేమిస్తున్నావు నీ పొరుగువారిని కూడా ప్రేమించని చెప్పి దేవుడు మనతో మాట్లాడడం అనేది జరిగింది. అది నీతిమత్వం అంటే అదే, నీతిగా ఉండటం అంటే అదే, ఆ విధంగా మనం జీవించడం. కానీ నీతిమంతుడు లేడు, ఒక్కళ్ళేడని దేవుడు ఈ రోజున బాధపడే పరిస్థితి మనం దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఎవరో కూడా నీతిమత్వంగా ఉండట్లేదు. కొన్ని విషయాల్లో ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో తప్పిపోతూ ఉన్నారు. అది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, కంప్లీట్గా మనం వాటిని ఫాలో అవ్వడానికి మనం ప్రయత్నించాలి. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చదువుకుందామండి. మత్తయి సువార్త చివరిగా ఇక్కడ యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను గారి గురించి అంతకుముందు మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే అప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని, ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి, అరణ్యంలో ఒక కేకవేయ శబ్దాన్ని ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుకున్నాడని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈయన బాప్తిస్మము ఇచ్చే వరాన్ని ఈయన కలిగి ఉంటాడు యోహాను. ఆయన దగ్గరికి ఎవరెవరు వస్తున్నారంట, ఏ ప్రజలు వస్తున్నారు ఆయన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి? మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే కనుక, యెరూషలేము వారును యోదయ వారందరూ, యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ, అంటే ఇంచుమించు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడం కోసం వస్తూ ఉండేవారు అనమాట. అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండేది. తమ పాపాలను ఒప్పుకునేవారు, అంతే కదా. మరి బాప్తిస్మం అంటే ఏంటి? రెండో జన్మ. అంటే బైబిల్ రెండో జన్మ అనేది బైబిల్లో ఎక్కడా కూడా రాయబడలేదు. పునర్జన్మ అనేది లేదు. పునర్జన్మ అంటే ఈ దైవగ్రంథం దృష్ట్యా మారు మనసు పొందటమే, బాప్తిస్మం పొందటమే రెండో జన్మ. పునర్జన్మ అనేది లెక్క వస్తుంది. అంటే ఈ లోకంలో మనం ఉండగానే 2 జన్మలు. బాప్తిస్మం లేదా మారు మనసు పొందడానికి ఉన్న పూర్వ బ్రతుకు 1 జన్మ, బాప్తిస్మం పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత అది రెండో జన్మ కింద మనకి లెక్క వస్తుంది. పునర్జన్మ అంటే మరలా మనం చచ్చిపోయిన తర్వాత ఒక వేరే జంతువులాగా పుట్టడం, లేదంటే వేరే ఋషుల్లాగా పుట్టడం, వేరే రాజకీయ నాయకుల్లా పుట్టడం, అలాంటిది ఏమీ ఉండదండి. ఈ జన్మలోనే మనకి తీర్పు కానీ, ఒక న్యాయం కానీ, ఒక పరలోకం ప్రాప్తించడం అనేది కానీ ఈ జన్మతోనే మనకి అయిపోద్ది మన లైఫ్. ఇంకా వేరే జన్మ అంటూ లేదు. వేరే జన్మ మనకి ఈ దైవ పరిభాషలో చెప్పాలంటే కనుక బాప్తిస్మం పొందడమే, మారు మనసు పొందడమే దేవుని దృష్టిలో పునర్జన్మ అనేది పొందుకోవడం అంటే. ఇక్కడ వీళ్ళందరూ కూడా పాప భయం చేత ఏం చేస్తున్నారంట, వారి పాపాలన్నీ కూడా ఒప్పుకొని మనం బాప్తిస్మం తీసుకుంటే మన పరలోక రాజ్యం చేరతాం కదా అని చెప్పి యోహాను గారి దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందడం అనేది జరుగుతుంది యోర్దాను నదిలో. అయితే ఈ యోహాను ఎలాంటి వాడు అంటే ఏదైనా సరే ఉన్నదన్నట్టు మొహం మీద మాట్లాడేస్తాడు. వాళ్ళు బాధపడినా సరే పర్వాలేదు, కాకపోతే వాస్తవం అనేది వాళ్ళకి తెలియాలి. అది ఈయన మనస్తత్వం అనమాట.
అయితే ఈయన ఏమంటున్నాడంట, ఇక్కడ కొంతమంది పరిసయ్యులంట, సద్దూకయ్యులు అనేకులు బాప్తిస్మం పొందడానికి కూడా వచ్చారంట ఈయన దగ్గరికి, యోహాన్ గారి దగ్గరికి. పరిసయ్యులు అంటే ఎవరు? వీరు చాలా ఉన్నత విద్యావంతులు, మేధావులు, దేవదూతల పునరుద్ధానము ఉన్నాయని నమ్మేవారు వీరు పరిసయ్యులు అంటే. లేఖనాలను కూడా కంఠోపాఠంగా వాళ్ళు ఇతరులకు చెప్పగలిగేవారు అనమాట. అంటే దైవ గ్రంథాన్ని ధర్మశాస్త్రం చూడవసరం లేకుండానే ఆ లేఖనాలని ఇతరులకు వారు కంఠోపాఠం చేసి బోధిస్తూ ఉండేవారు అనమాట. అంత జ్ఞానం కలిగిన వారు వాళ్ళు పరిసయ్యులు అనేవాళ్ళు. సద్దూకాయలు అనేవాళ్ళు ఎవరు? వీళ్ళు వేరే కేటగిరీ. అందరూ ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఒకే గ్రంథాన్ని చదువుతున్నప్పటికీ కూడా వీరిలోనే మళ్ళీ వేరియేషన్స్ ఏంటంటే పునరుద్ధానం లేదు. పునరుద్ధానం అంటే మీకు అర్థం చెప్తాను, మనందరికీ తెలిసిందే కానీ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. పునరుద్ధానము అని అంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి 3వ దినాన లేవడాన్ని పునరుద్ధానము అని అంటారు. అంటే ఆయన తిరిగి జన్మించాడు, ఆయన ఒక్కడే మరణం నుంచి లేచి మరణాన్ని జయించిన వాడు. దాన్ని పునరుద్ధానం అని అంటారు. దాన్ని వీళ్ళు పునరుద్ధానము లేదు, దేవదూతలు లేరు అని అంటారంట వీళ్ళు. మరి బైబిల్లో దేవదూతల గురించి ప్రస్తావించాడు, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేవడం గురించి కూడా ప్రస్తావించారు కదా. మరి అది ఎందుకు వీళ్ళు నమ్మట్లేదు? అది మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ బైబిల్ని, వాళ్ళ దైవ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు అనేవారు, సద్దూకయ్యులు కూడా యోహాన్ గారి దగ్గరికి వస్తున్నారట బాప్తిసం తీసుకోవడానికి. అంటే ఇంత ఉన్నత వర్గాలు కూడా ఆయన దగ్గరికి బాప్తిసం కోసం వస్తున్నారు. అయితే యోహాన్ గారికి కోపం వచ్చింది. నేను చెప్పాను కదా ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడని. కోపం వచ్చి వాళ్ళని చూసి ఏమన్నాడంటే, సర్ప సంతానమా. ఇది చాలా భయంకరమైన మాట. సర్ప సంతానం అని అంటే అపవాది సంతానం అని అర్థం. ఎందుకంటే ఆదిలో హవ్వ ఆ సర్పం చెప్పిన మాటలు వినే కదా ఆ ఫలం తిన్నది. అందుకని వీళ్ళ సర్ప సంతానం అని సంబోధించడం అనేది జరిగింది. యోహాన్ గారు ఏమాత్రం కూడా ఆయన భయపడలేదు. ఎవరైతే నాకేంటి, వారు పరిసయ్యులు అయితే ఎందుకు, సద్దూకయ్యులు అయితే ఎందుకు, శాస్త్రులు అయితే నాకెందుకు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. నేను మాట్లాడవలసింది, నేను చేయవలసిన విధులు ఆయన చెప్పినట్టుగా నేను చేయాలని చెప్పి అనుకున్న నిర్మోహమాటమైన వ్యక్తి యోహాన్ అనే ఆయన. అయితే ఆయన దగ్గరికి వీళ్ళందరూ కూడా వచ్చారంట. అయితే వాళ్ళ హృదయంలో ఉన్న ఆ ఆలోచనని ఈయన ఎరిగాడు కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీకు ఎవరు బుద్ధి చెప్పారు? అసలు మీ సిద్ధాంతాలన్నీ వేరు కదా, మీ పద్ధతులన్నీ వేరు కదా. మీరు నా దగ్గరికి బాప్తిసం పొందడానికి వచ్చారు. అసలు మీకు ఈ బుద్ధి అనేది ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు మీకు? మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. మీరు ఫస్ట్ ఏంటంటే, మీరు బాప్తిసం తీసుకుని, నీళ్ళ ద్వారా బాప్తిసం తీసుకుని వెళ్ళిపోయి ఇదివరకట్లాగా పూర్వ జీవితం మీరు ప్రారంభిస్తే ఆ అతిశయము, ఆ డాంబికము, ఆ ధనం మీద మీకు ఆశ ఇవన్నీ కూడా పోకుండా మళ్ళీ మునుపటి జీవితాన్ని మీరు ప్రారంభిస్తే దానివల్ల మీకు లాభం లేదు. అంతే కదా. మరి మనం మారు మనసు పొందాము, బాప్తిసం పొందామంటే దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు ఈ నేటి కాలంలో జరిగేది అదే. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు బాప్తిసం తీసుకుంటున్నారు, మారు మనసు పొందామని చెప్తున్నారు, కానీ మారు మనసుకు తగిన క్రియలు చేయట్లా. అంతే కదా. క్రియలు లేని విశ్వాసం మృగం. మీరు ఎంత విశ్వాసాలు అయినప్పటికీ మీ క్రియలు అనేవి సరిగ్గా లేకపోతే అది చనిపోయిన దాంతో సమానం. అంతే కదా. దేవుని దైవ గ్రంథంలో రాయబడింది, నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ చాలామంది ఈ రోజుల్లో కూడా బాప్తిసం తీసుకుంటున్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా, ఆ తర్వాత జీవితానికి తగ్గట్టుగా ఎవరు కూడా నడుచుకోవట్లేదు. ఒక తగ్గింపు కానీ, ఒక వినయం కానీ, ఒక విధేయత కానీ, దేవునిలో ఫలించటం కానీ, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఆ మాట కూడా ఇక్కడ రాయబడింది. వాళ్ళలో ఉన్నట్టు మనం చూడం. మరి వాళ్ళు ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారు అంటే, వాళ్ళకి ఒక భయం అనేది ఉంది. మనం బాప్తిసం తీసుకుంటేనే మనం పరలోకానికి వెళ్తాం. అందుకని మారు మనసు పొందితే, అసలైన బాప్తిసం అంటే మారు మనసు అని వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మారు మనసు పొంది మనం బాప్తిసం తీసుకుని మరలా వెనక్కి మన జీవితాలను చూసుకోకుండా మన జీవితాన్ని మార్చుకున్నప్పుడే దేవుడు వాటిని అంగీకరించే వాటిగా మనల్ని అంగీకరించే వాడుగా ఉంటా ఉన్నాడు దేవుడు. అది వారు గ్రహించాలండి. తర్వాత ఇక్కడ మరలా యేసుక్రీస్తు వారి గురించి యోహాన్ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నేనైతే మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు
చాలా శక్తిమంతుడు ఆయన. మీరు పరిచయలు శాస్త్రాలు సర్దుకెళ్ళి మీరు నా దగ్గరికి వస్తున్నారు, నేనేదో శక్తిమంతుడు అని అనుకుంటున్నారు, కానీ నా వెనకాల ఒకడు వస్తున్నాడు. యేసుక్రీస్తునే ఒక ఆయన వస్తున్నారు. ఆయన నాకంటే కూడా శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడిని కాదు. అంటే ఎంత తనని తాను తగ్గించుకున్నాడంటే, నా వెనకాల వచ్చేవాడు చాలా శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడిని కాదు. అలాంటి నా దగ్గరికి మీరు బాప్తిసం పొందడానికి వస్తున్నారంటే మీరు నిజంగా మారు మనసు పొందారా? ముందు మీరు వెళ్ళి మారు మనసుకు తగిన క్రియలు చేయండి, ఫలించండి, తగిన ఫలాలు మీరు ఫలించండి, అప్పుడు వచ్చి మీరు బాప్తిసం పొందండి అన్నట్టుగా నిర్మమాటంగా ఈయన మాట్లాడుతున్నట్టుగా మనం ఈ వాక్య భాగాల్లో, ఈ లేఖన భాగాల్లో మనం చూడొచ్చు. అయితే ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. యేసుక్రీస్తు వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాన్ గారు? ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడు, అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. తర్వాత చివరిగా ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది కదా, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆయన చేట ఆయన చేతిలో ఉందంట. అంటే ఏంటి? ఒక పొలం ఉంది, ఒక గోధుమలు నూరుస్తున్నారు. అక్కడ నూరుస్తున్నప్పుడు అందులో పొట్టు ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు చాలామంది, చేటల్లో పోసి ఇలా చెరిగినప్పుడు ఆ పొట్టు అంతా కూడా కింద పడిపోద్ది. అసలైన గోధుమలు అనేవి అందులో మిగులుతాయి. వాటిని కొట్లల్లో భద్రపరుస్తారు. ఈ పొట్టు అనేదంతా కూడా కాల్చివేయబడుతుంది. ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుని చేతిలో చేట ఉంది, ఆయన చెరుగుతూ ఉన్నాడు. నీతిమంతుల్ని అనీతిమంతుల్ని కూడా ఆయన వేరు చేస్తూ ఉన్నాడు. అంటే పొట్టుని గోధుమల్ని వేరు చేస్తూ ఉన్నాడు. ఈ గోధుమల్ని ఏం చేశాడంటే ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి, మళ్ళీ శుభ్రం చేస్తాడంటే ఆ కళ్ళని ఎలా పడితే అలా ఉన్న ఇదిగా ఒక కళ్ళంలాగా ఆయన చేయడు. బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి, అంటే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేస్తాడు ఈయన? పరలోక రాజ్యంలో ఉంచుతాడు ఈయన. ఈ పొట్టును ఏం చేస్తాడంటే పనికిరాని పొట్టు, పనికిరాని ఫలించే ఫలములు ఫలించే ప్రతి చెట్టు కూడా నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుందని మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి వారిని ఏం చేస్తాడు? ఆయనకు లోబడనొల్లని వారిని, అనీతిమంతుల్ని, లేదంటే ఏదో నామకహ క్రైస్తవత్వంగా ఉన్న వారిని ఈయన తీసుకువెళ్ళి ఏం చేస్తాడంటే ఆరని అగ్నితో ఆ పొట్టును తీసుకెళ్ళి కాల్చివేస్తాడంట. అంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది? మనం మారు మనసు పొందామని మనం అనుకుంటున్నాము, బాప్తిస్మం తీసుకున్నామని మనం అనుకుంటున్నాం. కానీ నిజంగా ఆ మారు మనసుకి బాప్తిస్మంకి తగ్గ క్రియలు మనలో ఉన్నాయా? ఆ ప్రవర్తన మనలో ఉందా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన సంతాపడుతున్నాడు. ఏంటంటే నేను పైనుంచి చూసినప్పుడు నీతిమంతులు అనేవాళ్ళు ఒక్కడో కూడా నాకు కనపడలేదు. నిజంగా ఒక్క నీతిమంతుడు ఉన్నా సరే ఈ ప్రపంచంలో ఇన్ని వినాశనాలు అనేవి రాకపోయేవేమో. అప్పుడు లోతు గురించి కూడా అబ్రహాము దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా లోతు ఉన్న పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు, ప్రభువా అందులో 50 మంది నీతిమంతులు ఉంటే, 50 మందిలో ఒక నీతిమంతుడు ఉంటే కనుక నీవు ఆ పట్టణాన్ని కాపాడతావా? 40 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నీవు కాపాడతావా అన్నప్పుడు నేను కాపాడతానంటాడు దేవుడు. ఆఖరికి 10 మంది నీతిమంతులు ఉంటే నువ్వు కాపాడతావా ఆ పట్టణాన్ని అని దేవుణ్ణి అడిగినప్పుడు నేను తప్పకుండా కాపాడతాను అని అంటాడు దేవుడు. అంటే ఆ 10 మందిలో ఈ లోతు ఉన్నాడు అనమాట. ఈ లోతుని దేవుడు కాపాడినట్టుగా మనం చూస్తాము. అలాగా ఒక్క నీతిమంతుడు ఉన్నప్పటికీ కూడా అతని కుటుంబం రక్షింపబడినట్టు మనం లోతు కుటుంబాన్ని, నోవాహు కుటుంబాన్ని గురించి మనం నేర్చుకోవచ్చు చూసి. అలాగే ఇక్కడ దేవుడు వెతుకుతున్నాడు కానీ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు ఆయన దృష్టిలో. కాబట్టి మనం అందరము కూడా ఈ ప్రపంచంలో జరుగుతున్న ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన శరణ కోరినప్పుడు మరి ఆయన సన్నిధికి మనం వచ్చి వినయంగా మనం భక్తి ప్రపత్తులతో ఉన్నప్పుడు ఆయనే దేవుడని నమ్మి ఆయన పాదాల చెంత చేరి మన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు ఈ ఉగ్రతలు కానీ, ఈ శోధనలు కానీ, ఈ భయంకరమైన పరిస్థితులు కానీ తీసివేయమని ప్రతి ఒక్కరూ ఆయన పాదాలని పడినప్పుడు ఈ ఉగ్రతలన్నీ కూడా దేవుడు తప్పకుండా తొలగిస్తాడు. ఎందుకంటే ప్రతివాని మోకాలు ఆయన నామాన్ని వంగాలంట, ప్రతివాని నాలుక ఆయన్ని స్తుతించాలి. ఆ పరిస్థితి వచ్చే వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే పొట్టును తీసివేసినట్టు తీసివేయడు గోధుమల్లోంచి, లేదంటే ఫలింపని ప్రతి చెట్టుని నరికివేసినట్టు నరికివేయడు. నేను చెప్పింది మీకు అర్థమవుతా ఉంది అని అనుకుంటున్నాను నేను. తర్వాత
గోధుమల్లోంచి గురుగుల్ని ఎలా వేరు చేస్తాడో అలా వేరు చేయడం. ఇక్కడ నేను ఒక పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను. పరిచయులు శాస్త్రుల గురించి, పరిచయులైన పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి అన్నాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి చాలా అతిశయంగా చెప్తారు కానీ వాళ్ళు ఆచరించరు. ప్రజల మీద కఠినమైనవన్నీ రుద్దేస్తారు. వాళ్ళు తేలికైపోతారు, వాళ్ళు ఆచరించరు. అంటే పులిసిన పిండి కొంచెమైనా సరే మంచిగా ఉన్న పిండిలో కలిపితే అది మొత్తం పులిసిపోద్దంట. ఈ శాస్త్రులు పరిశీలన అనేవాళ్ళు అలాంటి వాళ్ళు అనమాట. వాడు ఒక్కడున్నా సరే మొత్తం సమాజాన్ని అంతా కూడా నాశనం చేస్తాడు. పులిసిన పిండితో దేవుడు వాళ్ళని పోలుస్తూ ఉన్నాడండి ఈరోజు. అది మన భక్తి జీవితం ఎలా ఉంది? ఒక శాస్త్రులను కానీ పరిశీలన కానీ మనం తీసుకుంటే వాళ్ళ వేషధారుల వల్లే వాళ్ళు ఉంటున్నారు కానీ నిజమైన భక్తి జీవితాన్ని వారు కలిగి ఉండట్లేదు. మనం నిజమైన భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. అప్పుడు మాత్రమే దేవుడు సంతోషించేవాడిగా ఉంటా ఉన్నాడు. ఇక్కడ చివరిగా నేను ఒక వచనం చెప్పి మీకు ముగిస్తానండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం కనుక మనం ఒకసారి చదివినట్లయితే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారినే ఇండుడి. మనల్ని ఎలా ఉండమంటారంటే చివరిగా దేవుడు వినువారు మాత్రమే కాదు మీరు అంటే ఇలా వినడం, దేవుని వాక్యాన్ని ఈ చెవితో వదిలేయడం కాదు, దాని ప్రకారం ప్రవర్తించేవారుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషించేవాడుగా ఉంటా ఉన్నాడండి. మన క్రియలే మనల్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమైతే చెప్తున్నాడో మీరు ఇది చేయండి, ఇది చేయొద్దు, ఇది చేయండి, ఇది చేయొద్దు అని ఏదైతే దేవుడు మనతో చెప్తా ఉన్నాడో అది మనం వినడం కాదు, ఆచరించే వారంగా మనం ఉండాలి. వినువారు మాత్రం కాకుండా వాక్య ప్రకారం మనం ప్రవర్తించే వారంగా ఉండాలి. వాక్యం మనతో ఏమైతే మాట్లాడుతుందో, ఏమైతే మనకు బోధిస్తూ ఉంది అంటే వాక్యం అంటే దేవుడు కాబట్టి దేవుడు మనతో ఏ క్రియలు అయితే చేయమని చెప్పాడో మంచి క్రియలు, ఏ క్రియలు అయితే చేయొద్దని చెప్పాడో దుష్క్రియలు, వాటి ప్రకారం మనం జీవిస్తే ఇక మనం మన లైఫ్ ఇంకా భవిష్యత్తు కోసం మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయనే చూసుకుంటాడు. ఇంకా గోధుమలను ఏ విధంగా కొట్టులో తీసుకెళ్లి భద్రంగా పరిచాడు, అలాగే మన కోసం కూడా కొన్ని కొట్లు అనేవి పరలోకంలో కట్టించి అందులో మనల్ని భద్రంగా ఉంచేవాడుగా మన దేవుడు ఉంటా ఉన్నాడు. కాబట్టి మన క్రియలు అనేవి మారాలి. మనం ఏదో బాప్తిస్మం తీసుకున్నాం, మారు మనసు పొందాము అని వాక్యం వింటున్నాము, లేదంటే ప్రతి వారం చర్చికి వెళ్తున్నాము కదా, మనం చేయవలసిన ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం కదా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా అంటే సరిపోదండి. మనం ఆ వాక్యం, చదివిన వాక్యం ప్రకారం కానీ విన్న వాక్యం ప్రకారం కానీ ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలని మనము ఆ విధంగా మలుచుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యంలో చేరగలం. అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం దేవుని రాజ్యంలో చేరడానికి, ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనందరిపై కూడా కుమ్మరించునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.